వెల్కమ్ టు ఐ న్యూస్. భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. శత్రు దేశాల రాడర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను గాల్లోనే తుత్తునేలను చేసే అత్యంత శక్తివంతమైన స్వదేశీ క్షిపణి రుద్రం 2 8-2 సర్ఫేస్ మిస్సైల్స్ ప్రయోగం విజయవంతమైంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత వైమానిక దళం సంయుక్తంగా ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి ఈ చారిత్రాత్మక పరీక్షను నిర్వహించాయి. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఈ క్షిపణి తన అద్భుతమైన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇదొక మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ సరికొత్త రక్షణ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారతదేశ సైనిక అమల పొదలోకి సరికొత్త బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. శత్రువుల నెట్వర్క్ ను పూర్తిగా గుడ్డిది చేయగల పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం 2 ప్రయోగం అద్భుత విజయాన్ని అందుకుంది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటర్నేషనల్ టెస్ట్ రేంజ్ వేదికగా డిఆర్డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అత్యంత కఠినమైన వాతావరణ సాంకేతిక పరిస్థితుల మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ పరీక్షలో క్షిపణికి సంబంధించిన అన్ని క్లిష్టమైన ఉపవ్యవస్థలు, గాల్లో దాని ప్రయాణ మార్గాన్ని నియంత్రించే మేనేజ్మెంట్ అనుకున్న రీతిలో అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. భారత రక్షణ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ఈ అద్భుత విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక ఆయుధాల తయారీలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధికి, అంటే ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఈ విజయం ఒక బలమైన నిదర్శనమని ఆయన ప్రశంసించారు. భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ యాంటీ రేడియేషన్ క్షిపణి అయిన ఈ రుద్రం 2 ప్రత్యేకతలు వింటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. యుద్ధ సమయంలో శత్రు దేశాలకు సంబంధించిన నిఘా రాడర్లు, వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, రేడియో ఫ్రీక్వెన్సీ కేంద్రాలను గాల్లోనే గుర్తించి వాటిని పూర్తిగా ధ్వంసం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. శత్రువుల కమ్యూనికేషన్ కట్ చేయడం ద్వారా వారి రక్షణ వ్యవస్థను ఇది నిర్వీర్యం చేస్తుంది. ఈ క్షిపణి ఏకంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. దీని వేగం వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇది గాల్లో శబ్దం కంటే 5.5 రెట్లు వేగంగా, అంటే దాదాపు మాక్ 5.5 అంటే గంటకు సుమారు 6,800 కిలోమీటర్ల హైపోసోనిక్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఇంత భారీ వేగంతో వచ్చే క్షిపణిని అడ్డుకోవడం శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు దాదాపు అసాధ్యం. సాంకేతిక పరంగా చూస్తే ఈ మిసైల్ ఏకంగా 200 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. శత్రువులు పంపే రేడియో సిగ్నల్స్ ను 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుండే ఇది పసిగట్టగల అద్భుత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో లాక్ ఆన్ బిఫోర్ లాంచ్, లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్ అనే 2 అత్యాధునిక ఫీచర్లున్నాయి. అంటే యుద్ధ విమానం నుండి క్షిపణిని వదలడానికి ముందే లక్ష్యాన్ని లాక్ చేయవచ్చు. వదిలిన తర్వాత కూడా గాల్లో వేరే లక్ష్యం వైపు దీన్ని మళ్లించవచ్చు. ఇది మన వైమానిక దళానికి అపారమైన కార్యాచరణ సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడుతున్న పాత రష్యన్ KH-31 క్షిపణుల స్థానంలో రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ స్వదేశీ రుద్రం 2 క్షిపణులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విజయంతో అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారత్ రేంజ్ మరో స్థాయికి చేరిందని, శత్రువుల వ్యూహాలను చిత్తు చేయడానికి భారత వాయుసేన చేతికి ఒక తిరుగులేని అస్త్రం దొరికిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.